హాయ్! ఇమాజిన్ చేయండి మీరు డెంటల్ చైర్‌లో కూర్చొని ఉన్నారు. అండ్ మీ డెంటిస్ట్ చాలా ఫాస్ట్‌గా ట్రీట్మెంట్ చేసేస్తూ వెళ్ళిపోతున్నారు. మీరు ఎలా ఫీల్ అవుతారు? డెఫినిట్‌గా కంఫర్టబుల్‌గా అయితే ఉండదు. సో, డెంటిస్ట్రీలో చిన్న మిస్టేక్ కూడా చాలా డ్రాస్టిక్‌గా పేషెంట్ లైఫ్‌ని చేంజ్ చేయగలదు. సో, డెంటిస్ట్రీలో యాక్యురసీ ఈజ్ నాట్ జస్ట్ ఇంపార్టెంట్, ఇట్ ఈస్ ఎవ్రీథింగ్. ఇవాళ ఈ వీడియోలో మనం యాక్యురసీ స్పీడ్ కంటే ఎందుకు ఇంపార్టెంటో తెలుసుకుందాం. మొదటిగా సేఫ్టీ. ఒక డెంటిస్ట్ టైం తీసుకుని ప్రాపర్‌గా డయాగ్నోసిస్ చేసి, క్లినికల్ కండిషన్స్ చెక్ చేసి ప్రాపర్‌గా చేస్తే చాలా సేఫ్‌గా ట్రీట్మెంట్‌ని కంప్లీట్ చేయొచ్చు. చుట్టుపక్కల ఉన్న అనాటమీ, మీ సాఫ్ట్ టిష్యూ గానీ, వేరే టీత్ గానీ డ్యామేజ్ చేయకుండా సేఫ్‌గా ట్రీట్మెంట్ చేయొచ్చు. సెకండ్, లాంగివిటీ. టైం తీసుకుని ప్రాపర్ యాంగిల్స్‌లో ఇంప్లాంట్ ప్లేస్ చేయడం గానీ, ప్రాపర్ ప్యారలలిజంతో క్రౌన్ ప్రిపేర్ చేసి క్యాప్స్ ఇవ్వడం గానీ, టైం తీసుకుని ప్రాపర్‌గా చేస్తే ఆ క్యాప్స్ గానీ, ఆ ఇంప్లాంట్ గానీ చాలా లాంగ్‌గా లాస్ట్ చేస్తాయి మీకు లైఫ్ టైం. థర్డ్, మిస్‌డయాగ్నోసిస్. డెంటిస్ట్ ఎక్స్‌రేస్, సీబీసీటీస్ మీ క్లినికల్ కండిషన్‌ని థరోగా ఎగ్జామిన్ చేయడానికి కొంచెం టైం తీసుకుంటాడు. దాంతో ప్రాపర్ ప్లానింగ్ చేసినప్పుడు కరెక్ట్ డయాగ్నోసిస్ అనేది మనకి బయటకొస్తుంది. దాంతో తప్పు డయాగ్నోసిస్ చేయకపోవడం మూలంగా రిపీట్ ట్రీట్మెంట్ ఫ్యూచర్‌లో అవసరం లేకుండా ఉంటుంది. నెక్స్ట్, బైట్ ఇంకా ఎస్థెటిక్స్ అంటే బ్యూటిఫుల్ స్మైల్. సో, డెంటిస్ట్ బైట్ కరెక్షన్ చేసేటప్పుడు కొద్దిగా టైం తీసుకుని ప్రాపర్ అక్లూజన్, ప్రాపర్ బైట్ అనేది మీకు ఇవ్వాలి. అది ఇచ్చినప్పుడు మాత్రమే మీకు ఆ ఫ్యూచర్‌లో పెయిన్ గానీ, ఆ డిస్కంఫర్ట్ గానీ లైఫ్ లాంగ్ ఉండకుండా ఉంటుంది. అలాగే బ్యూటిఫుల్ స్మైల్ ఇవ్వాలి. మీకు కావాల్సిన విధంగా పళ్ళని డిజైన్ చేయాలంటే డెఫినెట్‌గా కొంచెం టైం అవసరం పడుతుంది. నెక్స్ట్, రీవర్క్స్. ముందు చెప్పుకున్నట్టుగా మనకి ఇవన్నీ కేర్ తీసుకున్నప్పుడు రిపీట్ ట్రీట్మెంట్ ఉండదు. దాంతో అడ్వాంటేజెస్ మీకు కాస్ట్ అనేది చాలా డ్రాస్టిక్‌గా తగ్గుతుంది. అండ్ రిపీట్ ట్రీట్మెంట్ ఇంకొక సర్జరీ అవాయిడ్ మనం కంప్లీట్‌గా చేయగలుగుతాం. ఫైనల్లీ ఒక పాయింట్ నేను యాడ్ చేద్దాం అనుకుంటున్నాను ఇంప్లాంట్ గురించి. పేషెంట్స్ ఈ మధ్యన ఇంప్లాంట్ అండ్ టీత్ సేమ్ డే ఇవ్వచ్చు కదా అని అడుగుతున్నారు. జనరల్‌గా ఇంప్లాంట్స్ అనేది మనం ప్లేస్ చేసిన తర్వాత 3-4 మంత్స్ హీలింగ్ కోసం వెయిట్ చేయాలి. ఆ తర్వాత మనం ఫైనల్ క్యాప్ ఇస్తాం. 2 టెక్నిక్స్ ఉన్నాయి. మీరు కంపేర్ చేసుకుంటే ఆల్వేస్ మనకి ఇంప్లాంట్ వేసి వెయిట్ చేసి తర్వాత క్యాప్ ఇచ్చిన ట్రీట్మెంటే లైఫ్ లాంగ్ లాస్టింగ్‌గా ఉంటది. ఇట్ ఈస్ ట్రైడ్, టెస్టెడ్ అండ్ చాలా సైంటిఫిక్ డేటా ఉంది దాని గురించి. కంపేర్డ్ టు ఇమ్మీడియేట్ ప్లేస్‌మెంట్. అలాగని ఇమ్మీడియేట్ ప్లేస్‌మెంట్ కూడా చేయవచ్చు. కానీ పేషెంట్ ప్రాపర్‌గా మనం సెలెక్ట్ చేయాలి. గుర్తుపెట్టుకోండి, డెంటిస్ట్రీలో టైం కంటే యాక్యురసీ ఎప్పుడైనా చాలా ఇంపార్టెంట్. ఒక ట్రైన్డ్ డెంటిస్ట్ టైంని ఆటోమేటిక్‌గా చాలా తగ్గించేస్తాడు. బికాస్ ఆఫ్ హిస్ ఎక్స్పీరియన్స్, తన ప్రాపర్ ట్రీట్మెంట్ ప్లానింగ్ అండ్ తన దగ్గర ఉన్న లేటెస్ట్ మోడర్న్ ఎక్విప్మెంట్‌తో. థ్యాంక్ యూ. నేను డాక్టర్ సుహాస్, చీఫ్ డెంటల్ సర్జన్, ఓరల్ ఇంప్లాంటాలజిస్ట్, ఎలిడెంట్ ఇంటర్నేషనల్ హాస్పిటల్స్, బంజారా హిల్స్. మా బ్రాంచెస్ కూకట్పల్లి, కొండాపూర్, మణికొండ ఇంకా బంజారా హిల్స్‌లో ఉన్నాయి.